హాయ్ వెల్కమ్ టు శ్రీలూస్ కిచెన్ హబ్. ఈరోజు మనం ఎంతో టేస్టీ జీడిపప్పు ఉప్మా చేసుకుందామా. ఈ ఉప్మా కోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఒక కప్పు బాంబే రవ్వ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇలా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసేయండి. అదే ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పులంతా మంచిగా ఫ్రై చేసేసుకొని అవి కూడా పక్కన పెట్టేసుకోండి. అదే ప్యాన్లో ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 4-5 పచ్చిమిర్చీలు, ఉల్లిపాయలు అవి వేగిన తర్వాత కరివేపాకు వేసుకోండి. అది కూడా ఫ్రై చేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకొని ఇక్కడ నేను ఒక కప్పు రవ్వకి 2 గ్లాసుల నీళ్ళు పోస్తున్నానండి. ఈ కన్సిస్టెన్సీ అయితే నార్మల్గా ఉంటుంది. సో మీకు ఇంకా కొంచెం సాఫ్ట్గా ఇంకొంచెం పల్చగా రావాలనుకుంటే 3 కప్పులు వేసుకోండి. దాని తర్వాత ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు అందులో మీకు సరిపడా సాల్ట్ వేసేసుకోండి. నేను కొత్తిమీర కూడా ఇప్పుడే వేసేస్తున్నానండి. కావాలంటే మీరు రవ్వ కలిపిన తర్వాత కూడా వేసుకోవచ్చు. తర్వాత మనం వేయించి పెట్టుకున్న రవ్వ ఉంటుంది కదండి, అది ఉండలు లేకుండా మొత్తం చక్కగా కలిపేసుకోండి. ఇదంతా బాగా కలిసిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు కూడా వేసేసి బాగా కలిపేసేసి మూత పెట్టి సిమ్లో ఒక 10 మినిట్స్ ఉడికించండి. అంతే అండి, మన ఉప్మా రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో కదా. టేస్టీ జీడిపప్పు ఉప్మా రెడీ అండి. దీన్ని ఆనియన్తోని కొత్తిమీరతోని ఇలా గార్నిష్ చేసుకుంటే చూడ్డానికి సూపర్గా ఉంటుంది. మీకు ఈ జీడిపప్పు ఉప్మా కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.